share and subscribe to Vishwasam.in. సంక్రాంతికి చాలా సినిమాలు వస్తాయి గానీ సంక్రాంతి కోసం తీసిన సినిమా వస్తే మాత్రం అది నిజంగా పండగే. నా సామిరంగా సినిమాను నాగార్జున అలాగే రెడీ చేశాడు. సినిమా చూస్తున్నంత సేపు భోగి రోజు, సంక్రాంతి నాడు, కనుమ పండగప్పుడు అంటూ టైం లైన్ ఏదో సందర్భంలో పడుతూనే ఉంటుంది. పైగా పక్కా పల్లెటూరులో జరిగే స్టోరీ అన్నమాట. అదిగాక స్టోరీ అంతా 80s 90s లో జరుగుతుందేమో, ఇంకా కిక్ ఉంటుంది ఈ రోజుల్లో సిటీల్లో ఇరుక్కుపోయిన వాళ్ళకి. నాగార్జున నలగకుండా కనిపించాడు. ముడతలు కాదు కదా, కనీసం మడతలు కూడా లేవు. 60 దాటి 3-4 ఏళ్ళు అవుతున్న బేర్ టాప్ తో కనిపించే సాహసం ఎంతమంది చేయగలరు చెప్పండి? ఇలాంటివైతే ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ఇంతకు మించిన సంగతులు కూడా ఉన్నాయి ఈ సినిమాలో. అదేంటి, నాగార్జున తన వయసులో సగం కూడా లేని హీరోయిన్ పక్కన నటిస్తున్నాడు అనుకున్న వాళ్ళకి స్టోరీ లైన్ చూశాక క్లారిటీ వస్తుంది. ఇదంతా ఎప్పుడో 30 ఏళ్ల నాటి స్టోరీ అనే లైన్ కనెక్టింగ్ గా ఉంటుంది. పైగా నాగ్ లుక్ యంగ్ గానే ఉంది కాబట్టి స్క్రీన్ మీద ఇబ్బందిగా ఉండదు. నాగార్జున ఓ కొత్త కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తున్నాడా? ఈ జనరేషన్ కి సెన్సిబుల్ లవ్ స్టోరీలు చూపిస్తున్నాడా? సోగ్గాడే తర్వాత నాగ్ పంథానే మారిపోయినట్టు కనిపిస్తోంది. సీనియర్ హీరోలు ఎవ్వరికీ సాధ్యం కానిది ఒక్క నాగార్జున మాత్రమే సాధ్యమైనది ఇప్పటికే లవ్ స్టోరీలు, సన్నివేశాలు అద్భుతంగా పండించేయడం. నా సామిరంగా ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. బల్లకట్టు మీద హీరోయిన్ తో కూర్చుని మందు కొట్టే సన్నివేశం ఇక ఏ హీరో చేయలేనిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సెన్సిబిలిటీ ఆల్ మ్యాటర్స్. అలాగే ఆడవాళ్లు మెచ్చుకోలుగా వెనకబడే సన్నివేశాలు నాగ్ తెగ మురిసిపోవడం ఎలాగూ మామూలే. ఇప్పుడు ఇవన్నీ పెద్ద విషయంగా కొందరికి కనిపించకపోవచ్చు, కానీ ఓ 20-25 ఏళ్లు గడిచాక ప్రపంచం కాంక్రీట్ జంగిల్ అయిపోయి తెలుగుదనం మరింత అడుగంటిపోయిన తరువాత ఇదే నాగార్జున ఓ చల్లని పిల్లగాలిలా ఇదే సన్నివేశాలలో కనిపిస్తాడు ఖచ్చితంగా. అప్పుడు నాగార్జునకి ఓ 80 దాటాయే అనుకోండి. లవ్ స్టోరీల్లో ఇలా ఉండేవాడన్నమాట. అందుకే మన్మధుడు అన్నారన్నమాట అని అప్పటి జనరేషన్ కి ఇప్పటి వాళ్ళు చెప్పడం గ్యారెంటీ. అందుకే స్టోరీ లైన్, వసూళ్లు ఇలాంటి కొలతలేవి ఈ సినిమాకు వర్తించవు. అందుకే నా సామిరంగా పక్క సంక్రాంతి సినిమా. గారె ముక్క లాంటి, కోడి పందెం లాంటి, ముంగిట్లో ముగ్గు లాంటి వరుసలో ఇప్పుడు నాగార్జున సినిమా కూడా చేరింది అని చెప్పే సినిమా నా సామిరంగా. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.